మీ జుట్టు కుచ్చులు కుచ్చులుగా రాలిపోతుందని చెప్పేసి బాధపడుతున్నారా? ఇలా గనుక చేస్తే మీ తల నుండి ఒక్క వెంట్రుక రాలదు, జుట్టు ఒత్తుగా విపరీతంగా పొడవుగా పెరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. జుట్టు విపరీతంగా ఊడిపోతుంది కుచ్చులు కుచ్చులుగా. ఇదే కంప్లైంట్ బాయ్స్ చెప్తున్నారు, గర్ల్స్ చెప్తున్నారు. ఈరోజు నేను చెప్పబోయే ఈ చిన్న చిట్కాతో కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతున్న జుట్టు అనేది ఓడడం ఆగి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అలాగే జుట్టు అనేది చాలా దృఢంగా ఒత్తుగా మారిపోతుంది. చాలామందికి జుట్టు సన్నగా ఉందని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు. సన్నగా ఉన్న జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగాలనుకుంటే తప్పకుండా ఇది ట్రై చేసి చూడండి. నేను నిజం చెప్తున్నాను, ఫస్ట్ టైంకే మీరు డిఫరెన్స్ అనేది చూస్తారు. అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. తక్కువ టైంలోనే హెయిర్ ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఖర్చు లేకుండా, కష్టపడకుండా జుట్టు పెంచుకోవాలనుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. అస్సలు లేట్ చేయదు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బోలెడని న్యాచురల్ రెమెడీస్ కోసం, మరిన్ని మంచి మంచి చిట్కాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా ఏంటో తెలుసుకుందాం రండి. మీరు చాలా హెయిర్ ఆయిల్స్ అనేది వాడి విసిగిపోయారా, అలసిపోయారా, జుట్టు అనేది పెరగట్లేదా? మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి. ఇది అన్ని హెయిర్ ఆయిల్లా కాదు, 100% కూడా ప్యూర్ అండ్ న్యాచురల్ కనుక మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాదు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇప్పటికే చాలామంది యూజ్ చేస్తున్నారు, మంచి మంచి ఫీడ్బ్యాక్స్ చెప్తున్నారు. హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది, హెయిర్ అనేది పెరిగిందని చెప్పేసి. మీరు ఏదో ఒక మంచి హెయిర్ ఆయిల్ ట్రై చేయాలనుకుంటే మన హెయిర్ ఆయిల్ ట్రై చేయండి. సూపర్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి. మన హెయిర్ ఆయిల్ మీరు ట్రై చేయాలి, మీరు కావాలి అనుకుంటే, మీకు కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే బుక్ చేసుకోండి. ముందుగా మనకు కావాల్సింది ఆనియన్ అనమాట. మీడియం సైజు ఉన్న ఆనియన్ తీసుకొని ఆనియన్ మీద పొట్టు అనేది తీసుకోవాలి. ఆనియన్లో మనకి సల్ఫర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ అనేది గ్రోత్ అవ్వడానికి చాలా స్పీడ్గా హెల్ప్ అవుతుందన్నమాట. నార్మల్గా మనం చాలా ఇంగ్రీడియంట్స్ని చూస్తూ ఉంటాం, బట్ ఆనియన్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే మనకి జుట్టు అనేది అస్సలు ఓడకుండా హెయిర్ ఫాల్ని విపరీతంగా కంట్రోల్ చేయడానికి అయితే ఇది హెల్ప్ అవుతుంది. ఆనియన్ మీద పొట్టు తీసిన తర్వాత ఆనియన్ని గ్రేటర్ సహాయంతో తురుముకోవాలి. మీరు మిక్సీ జార్ యూజ్ చేసి పేస్ట్లా చేసుకున్న ప్రాబ్లం లేదు. సో ఇక్కడ నేను తురుము నుండి జ్యూస్ని అయితే తీస్తున్నాను అనమాట. స్ట్రెయినర్తో క్లాత్ యూజ్ చేసి తీసినా నో ప్రాబ్లం అండి. మనకి జ్యూస్ అనేది ఇంకా కొంచెం ఎక్కువ కలెక్ట్ అవుతుంది. సో ఆనియన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక గిన్నె అనేది పెట్టుకోవాలి. ఈ గిన్నెలో ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్స్ వరకు ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేశాను. యాడ్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ డ్రింకింగ్ వాటర్ని యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ కింద అడుగున ఉండకుండా ఒకసారి బాగా మిక్స్ చేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 మినిట్స్ అనేది బాయిల్ చేసుకోవాలి. 2-3 మినిట్స్ అనేది ఇది బాయిల్ అయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం ఇంకొక ఇంగ్రీడియంట్ని కూడా యాడ్ చేసుకుంటాం. ఆ ఇంగ్రీడియంటే టీ పౌడర్ అనమాట. ఎనీ బ్రాండ్ అండి. 1 స్పూన్ టీ పౌడర్ని అయితే యాడ్ చేసేయండి. టీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని 4-5 మినిట్స్ అనేది గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఇది మనకి జెల్ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుందన్నమాట. ఇది బాయిల్ అయ్యేటప్పుడే మనకి క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. 5 మినిట్స్ అనేది సరిపోతుందండి, ఎక్కువ కూడా అవసరం లేదు. ఫ్లాక్స్ సీడ్స్ యూజ్ చేయడం వల్ల హెయిర్ అనేది చాలా ఒత్తుగా పెరుగుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. చాలామంది ఫ్లాక్స్ సీడ్స్ని రకరకాలుగా అయితే యూజ్ చేస్తూ ఉంటారు. మీరు ఎలా యూజ్ చేసినా ఫ్లాక్స్ సీడ్స్ వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో టీ పౌడర్ని యూజ్ చేసాం కదా, టీ పౌడర్ అనేది మన హెయిర్ని కండిషనింగ్ చేస్తుంది. ముఖ్యంగా షైనీగా, సిల్కీగా మార్చడానికి, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో చూసారు కదా, ఇక్కడ మనకైతే రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసేసుకొని దీన్ని బాగా కూల్ చేసేసుకోవాలి. బాగా కూల్ అయిన తర్వాత ఒక బౌల్లోకి దీన్ని స్ట్రెయినర్ సహాయంతో మీరు స్ట్రెయిన్ చేసేసేయండి. మీరు వేడిగా ఉన్నప్పుడు చేయాలి అంటే మాత్రం చాలా జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే ఇది మనకి చాలా వేడిగా ఉంటుందన్నమాట. పట్టుకున్నప్పుడు చేయి అనేది కాలుతుంది. మీరు క్లాత్లో చేయాలంటే మాత్రం బాగా చల్లగా అయిన తర్వాత చేయండి. స్ట్రెయినర్ని యూజ్ చేసినట్లయితే కొంచెం వేడిగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది కదా జెల్ అనేది. ఈ జెల్ని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ జ్యూస్, అందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. సో ఈ ఆనియన్ జ్యూస్లో జెల్ యాడ్ చేసినప్పుడు మనకి జెల్ అనేది పైన తేలుతుంది, ఆనియన్ జ్యూస్ అనేది కింద ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి.
మిక్స్ చేస్తే రెమెడీ అయిపోతుంది అనుకోవద్దు. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ అయితే ఇంకొకటి ఉంది, అదే విటమిన్ ఈ క్యాప్సిల్. ఈ విటమిన్ ఈ అనేది మెడికల్ షాప్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. మనకి ఇది 2 రూపీస్ అనమాట ట్యాబ్లెట్ అయితే, ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు. విటమిన్ ఈ వద్దు అనుకుంటే 1 స్పూన్ క్యాస్టర్ ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో 1 విటమిన్ ఈ క్యాప్సిల్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటే మన రెమెడీ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని ఇప్పుడు స్కాల్ప్ నుండి హెయిర్ లెంత్కి అప్లై చేసుకోవచ్చు. మెయిన్గా మీరు స్కాల్ప్కి అయితే అప్లై చేసేయండి. దీన్ని ఆయిల్ హెయిర్ మీదైనా, డ్రై హెయిర్ మీదైనా అప్లై చేసుకోవచ్చు. దీన్ని బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మాకు విపరీతంగా హెయిర్ ఫాల్ ఉంది, జుట్టు అనేది కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతుంది, అసలు హెయిర్ వాష్ అనేది చేస్తే బాత్రూమ్ అంతా మా హెయిరే ఉంటుంది అనుకునే వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైంకే మీకున్న హెయిర్ ఫాల్ సమస్య అనేది కంట్రోల్ అవుతుంది. హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. దీన్ని వారంలో 2 సార్లు కనుక యూజ్ చేస్తే హెయిర్ అనేది విపరీతంగా పెరుగుతూనే ఉంటుందన్నమాట. ఏది వాడినా సరే రెగ్యులర్గా వాడుతూ ఉంటే మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా స్పీడ్గా ఇంప్రూవ్ అవుతుంది. ఏదో ట్రై చేసాం అన్నట్లుగా కాకుండా వారానికి 2 సార్లు మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ట్రై చేయండి. ఖచ్చితంగా విపరీతంగా జుట్టు అనేది పెరుగుతుంది. అలాగే హెయిర్ ఫాల్ సమస్య అయితే అస్సలు ఉండదు. హెయిర్ కూడా చిక్కులు పడదు. హెయిర్ అనేది సిల్కీగా షైనీగా మారిపోతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, దీన్ని ఆయిల్ హెయిర్ మీదైనా డ్రై హెయిర్ మీదైనా అప్లై చేయొచ్చు, నో ప్రాబ్లం. దీన్ని స్కాల్ప్ నుండి హెయిర్ లెంత్కి అయితే అప్లై చేసేసుకోవచ్చు. మీరు స్కాల్ప్కి అప్లై చేయండి, హెయిర్ లెంత్కు అప్లై చేసేయండి. అప్లై చేసి కనీసం 30 నిమిషాల పాటు ఉంచాలి. 30 నిమిషాల తర్వాత మీకు నచ్చిన షాంపూతో కానీ, కుంకుడుకాయ శీకాకాయ యూజ్ చేసి కానీ హెయిర్ వాష్ చేయండి. ఇలా గనక చేస్తే ఖచ్చితంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. మీరు ఫస్ట్ టైం హెయిర్ వాష్ చేసినప్పుడే ఈ డిఫరెన్స్ అయితే గమనించవచ్చు. నేను చెప్పేది నిజమండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. రెండోసారి గీతక్క మీరు చెప్పింది వర్క్ అయిందని చెప్పేసి మీరే చెప్తారు. విపరీతంగా హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు నేనైతే ఇదే ట్రై చేస్తూ ఉంటానన్నమాట. సో మీరు ట్రై చేస్తే మీకు కూడా 100కి 200% రిజల్ట్ అనేది వస్తుంది. అలాగే మనకున్న డాండ్రఫ్ ఇచ్చింగ్ సమస్యలు కూడా కంట్రోల్ అయిపోతాయి అన్నమాట. వారానికి 2 సార్లు చేస్తే చాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. మాకు టైం లేదు అనుకున్న వాళ్ళు 10 డేస్కి 2 సార్లు చేయండి. వారానికి కుదరదు అనుకుంటే 10 డేస్కి 2 సార్లు చేసినా సరిపోతుంది. దీన్ని హెయిర్ మొత్తానికి బాగా అప్లై చేసేసి 5 మినిట్స్ అనేది మసాజ్ చేసేసి 30 మినిట్స్ అనేది ఉంచుకొని తర్వాత హెయిర్ వాష్ చేయండి. ఇలా చేస్తే చాలండి, మీ తల నుండి ఒక్క వెంట్రుక రాలదు, జుట్టు కూడా విపరీతంగా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. తక్కువ టైంలోనే జుట్టు పెరగాలి అనుకుంటే ఇది ట్రై చేయండి. అస్సలు లేట్ చేయొద్దు. దీన్ని మీరు ఆయిల్ హెయిర్ మీదైనా అప్లై చేసుకోవచ్చు, డ్రై హెయిర్ మీదైనా అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకున్నా వారంలో 2 సార్లు అనేది మీరు అప్లై చేస్తే మీ జుట్టు అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది, దృఢంగా బలంగా కూడా మారిపోతుంది. నేను నిజం చెప్తున్నాను, ఒక్కసారి ట్రై చేసి చూడండి. రిజల్ట్ చూసిన తర్వాత ఖచ్చితంగా మీరే షాక్ అయిపోతారనమాట. దీన్ని బాయ్స్ అయినా గర్ల్స్ అయినా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ట్రై చేయొచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. 100% అనేది జుట్టు పెరుగుతుంది, జుట్టు ఓడడం ఆగుతుంది, జుట్టు షైనీగా సిల్కీగా ఉంటుంది. అలాగే చాలా స్మూత్గా కూడా మారిపోతుంది. చిక్కులు అనేది అస్సలు పడదనమాట. ఇన్ని బెనిఫిట్ ఉన్న ఈ రెమెడీని ఎవరు మిస్ అవ్వద్దు. తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.